హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక మంచి కిడ్స్ది లంచ్ బాక్స్తో మేము ముందుకు వచ్చేసాను. ఇది కూడా చాలా సింపుల్గా త్వరగా అయిపోతుంది. సో ఫస్ట్ అయితే మనం బాండి పెట్టేసుకొని నూనె వేసి, నూనె కాగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ టమాటా వేసేసుకున్నాను. అండ్ దీనికి ఏంటంటే కరివేపాకు అవన్నీ కూడా ఏమీ వేసుకోవట్లేదు. ఎందుకంటే పిల్లలు కదా, మనం మ్యాక్సిమం అందుకోసం అవి తీసేస్తూ ఉంటారు, వాళ్ళు సరిగ్గా తినరు కూడా అవి అడ్డని. అందుకోసం అని అవి ఏమీ వేయకుండా జస్ట్ కొంచెం పసుపు అండ్ తర్వాత సాల్ట్ వేసేసుకున్నాను. అవి త్వరగా మగ్గడం కోసం రెగ్యులర్గా అనమాట. మనకి ఎప్పుడు త్వరగా మగ్గాలంటే మనం ఇదేగా చేసేది. సో అవి త్వరగా మగ్గిపోయిన తర్వాత మనం కట్ చేసిన బేబీ కార్న్ వేసేసుకున్నాను. అండ్ నేను బేబీ కార్న్ కూడా ఒక 3 తీసుకున్నాను అంతే. 3 బేబీ కార్న్స్ అయితే సరిపోతుంది. అండ్ తర్వాత ఒక 4 or 5 మష్రూమ్స్ తీసుకున్నాను. అండ్ మష్రూమ్స్ కూడా బాగా వాటర్లో ఫస్ట్ నానబెట్టేసి ఉంచేస్తే మనకి ఏంటంటే దానికి ఉన్న మట్టి అంతా కూడా పోతుంది. సో అది మట్టి అంతా పోయేటట్టు కొంచెం కేర్ తీసుకోవాలి, లేదంటే కసమంటూ పిల్లలకి కొంచెం తినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో తర్వాత ఇదంతా కూడా చక్కగా వేపేసుకోవాలి. అండ్ ఇప్పుడు కొంచెం మనం పెరుగు వేసుకోవాలి ఇందులోని. అండ్ కావాలంటే పెరుగు వేసుకోవచ్చు, కానీ పెరుగు వేసుకుంటే కనుక ఒక మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈసారి ఎప్పుడైనా కూడా మీరు ట్రై చేయాలనుకుంటే కనుక పెరుగుతో ట్రై చేసి చూడండి. అండ్ పెరుగు లేకుండా కూడా కొంచెం ట్రై చేసి చూడండి, టేస్ట్ డిఫరెన్స్ అనేది బాగా తెలుస్తుంది. అండ్ తర్వాత మనం నార్మల్గా మసాలాలు వేసుకుంటాం కదా, అలాగా కొంచెమే అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. తర్వాత కొంచెం చికెన్ మసాలా పొడి ఉంటుంది కదా, మీకు దగ్గర ఏ మసాలా పొడి ఉంటే అది వేసుకోండి. నేనైతే నా దగ్గర ఉన్న ఎవరెస్ట్ మసాలా పొడి వేసుకున్నాను. సో అది కూడా మనకి ఇలాగా కొంచెం ఫ్రై అయిపోవాలన్నమాట. మనకి పచ్చివాసన అంతా పోవాలి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ది. సో అదంతా పోయిన తర్వాత మనం రైస్ అనేది వేసేసుకోవాలి. మష్రూమ్స్ అండ్ బేబీ కార్న్ చాలా బాగుంటుంది టేస్ట్. రెండు మిక్స్ చేసి వండితే కనుక డెఫినెట్గా ట్రై చేసి చూడండి. ఆల్రెడీ నేను సాల్ట్ అనేది ముందే వేసేసాను, కానీ ఇది రైస్కి సరిపోదు కాబట్టి మళ్ళీ కొంచెం సాల్ట్ వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. మనం ఇలాగ రైస్ చేసేస్తే విడిగా వాళ్ళు తినాలన్నా చాలా కష్టంగా తింటూ ఉంటారు. సో ఇలాంటివి చిన్న చిన్నవి చక్కగా చేసి పెడితే కనుక చక్కగా వాళ్ళు తిని పెడతారు. అండ్ ఇవాళ ఏంటంటే నేను బ్రేక్ఫాస్ట్ కోసం చపాతీ చేసేసాను. అండ్ చపాతీస్ కూడా నేను ఒక్కొక్కసారి ఇలాగా రోల్ చేయడం జామ్ పెట్టేసి చక్కగా రోల్ చేసేసి పెట్టేస్తాను అనమాట. సో ఇవైతే మా వాళ్ళు చాలా ఇష్టపడుతూ ఉంటారు. సో ఈ రోల్ చేసిన తర్వాత రోల్స్ అనేది మనకు అలాగ ఉండదు, ఫిట్గా అవ్వదు. కావాలంటే ఒక టూత్ పిక్ దానికి మనం ఫిక్స్ చేసి ఉంచేస్తే చక్కగా అలా ఫిక్స్ అయిపోయి ఉంటాయి. సో ఇదండి ఇవాళ మా లంచ్ బాక్స్ ఎలా ఉంది. నాకైతే కనుక మీరు ట్రై చేసి చూసి నాకు కంపల్సరీగా నాకు కామెంట్ రూపంలో చెప్పండి. సో కొన్ని స్నాక్స్ కింద డ్రై ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్ చాక్లెట్ అనేది కూడా పెట్టేశాను. సో ఫ్రెండ్స్, ఎలా ఉంది వీడియో? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్